అందరికీ నమస్కారం. ఈరోజు మన బ్యాచిలర్స్ బాల్కనీలో ఇప్పుడే కొత్తగా వచ్చిన మామిడికాయలతో మామిడికాయ ఊరగాయలాగా పెట్టానండి. సింపుల్ వేలో. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. దానికోసం ముందుగా మామిడికాయలను తీసుకొని సన్నని ముక్కల్లాగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అవి కాస్త ఆరేలోపు మనం ఒక పక్కన గ్యాస్ మీద పాన్ పెట్టి అందులో 2 స్పూన్ల ఆవాలు, 1 స్పూన్ మెంతులు, హాఫ్ స్పూన్ జీలకర్రని బాగా వేయించి పొడి చేసి రెడీగా పెట్టుకోవాలి. ఏంటో అండి హైదరాబాద్‌లో బ్యాచిలర్స్‌కి ఇల్లు దొరకాలంటే ఒక పెద్ద యుద్ధమే అవుతుంది. ఈ ఈలోపు మనం ఒక బౌల్ తీసుకొని అందులో తరిగి పెట్టుకున్నటువంటి మామిడికాయ ముక్కలు వేసుకొని కారం, పసుపు, ఉప్పు రెడీగా పెట్టుకోవాలి. కారం ఎంతైతే యాడ్ చేస్తున్నామో అంతే కొలతతో ఉప్పు యాడ్ చేయాలండి. కాకపోతే కొద్దిగా చిటికెడంత పసుపు యాడ్ చేయాలి. చిటికెడంత పసుపు యాడ్ చేయడం వల్ల అది నిల్వ పర్పస్, స్టోరేజ్ పర్పస్ కోసం యూజ్ అవుతుంది. ఎన్ని డేస్ ఉన్నా ఏమవ్వదు. అందులోనే ఈ మిశ్రమంలో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి పొడి ఉంది కదండీ! ఆ పొడిని ఒక 2 స్పూన్లు యాడ్ చేస్తున్నానండి. 2 స్పూన్లు యాడ్ చేసి అది కాస్త బాగా కలిపి పక్కన రెడీగా పెట్టుకోవాలండి. నేనిక్కడ మధ్యలో ఏం చేశానంటే చిటికెడన్ని మెంతులు లైక్ ఒక 3, 4 మెంతుల్లాగా అలా వేశాను. అది టేస్ట్ కొరకండి. అలాగే ఈలోపు మనం పక్కన 4 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని పచ్చాగా దంచుకొని ఆ మిశ్రమాన్ని కూడా కలుపుకోవాలి. వెల్లుల్లి ఫ్లేవర్ చాలా బావుంటుందండోయ్! ఇందులో నేనేం వాడుతున్నానంటే ఫ్రీడమ్ వాళ్ళ గ్రౌండ్ నట్ ఆయిల్ యూజ్ చేస్తున్నానండి. పచ్చడిలోకి గ్రౌండ్ నట్ ఆయిల్ కానీ, నువ్వుల నూనె కానీ ఇలాంటివి యూజ్ చేస్తే టేస్ట్ చాలా బావుంటుంది. అలా ఈ ఆయిల్‌ని అందులో వేసి బాగా కలిపి పెట్టుకొని అదే దానిలో పోపు నేనేం చేస్తున్నానంటే తక్కువ పెడుతున్నానండి. తక్కువ పెడుతున్నానంటే అర్థం 1 ఆర్ 2 డేస్ లేదా మాక్సిమం ఒక 1 వీక్. అంతవరకు మాత్రమే ఉండాలని చెప్పేసి ఒకేసారి డైరెక్ట్‌గా పోపు పెట్టేసాను. పోపు పెట్టేసి అలా పెడితే అబ్బా! ఎంత టేస్టో.